వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 1 వరల్డ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జూలై 1న నిర్వహిస్తారు. జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే అన్నమాట. బీసీ రాయ్ బిధాన్ చంద్ర రాయ్, బీసీ రాయ్ బిధాన్ చంద్ర రాయ్ యొక్క పుట్టినరోజు అన్నమాట. ఈయన పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి, గొప్ప వైద్యుడు, ప్రజల మన్ననలు పొంది ఆయన పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి కూడా అవుతాడనమాట. గొప్ప వైద్యుడైనటువంటి ఇతను ప్రజల మన్ననలు పొంది పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి అవుతాడు బీసీ రాయ్. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. భారత ప్రభుత్వం 1961లో ఆయనకు భారతరత్న అవార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. అటువంటి పురస్కారాన్ని బీసీ రాయ్ పొందాడు 1961లో. కాబట్టి గుర్తుంచుకోవాలి, బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా చేసుకునే దినోత్సవం జాతీయ వైద్యుల దినోత్సవం, నేషనల్ డాక్టర్స్ డే అనమాట. ఆయన 1882 జూలై 1న జన్మించాడు. 1962 జూలై 1న మరణించాడు. 1882 జూలై 1 జన్మించి 1962 జూలై 1న మరణించాడు. 80 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో అన్నమాట. కాబట్టి 1961లో ఆయన భారతరత్న పొందాడు, 1962లో మరణించాడు. ఆ బీసీ రాయ్ యొక్క పుట్టినరోజే జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి: హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్. హీలింగ్ హ్యాండ్స్, హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్ అన్నమాట. కేరింగ్ హార్ట్స్, శ్రద్ధతో హృదయం అన్నమాట. హీలింగ్ అంటే వైద్యం, వైద్యం చేతులు, శ్రద్ధతో హృదయాలు అనేటువంటిది అర్థం వస్తుందన్నమాట. సెకండ్ క్వశ్చన్, 2024 జూలై 1న ఈ క్రింది ఏ చట్టాలు అమల్లోకి రానున్నాయి? 2024 జూలై 1న ఈ క్రింది ఏ చట్టాలు అమల్లోకి రానున్నాయంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ కూడా ఈరోజు జూలై 1 ఈ 3 చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చట్టాలు బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి ఈ చట్టాలు, వేటి స్థానంలో వచ్చాయనేది ముందు మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడినటువంటి నేర న్యాయ చట్టాలు చాలా ఇంపార్టెంట్గా 3 అన్నమాట. అవి ఏవంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటాం, అదేవిధంగా ఎవిడెన్స్ కోడ్ అనమాట, ఎవిడెన్స్ యాక్ట్. ఓకేనా? ఈ 3 చట్టాలు బ్రిటిష్ వారి కాలంలో వచ్చాయి. 150 ఏళ్ళ కింది నాటి చట్టాలు అవి. వాటి స్థానంలో వాటిని పక్కన పెట్టేసి వాటి స్థానంలో 3 కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకురావడం జరిగిందన్నమాట. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, బిఎన్ఎస్ఎస్ అంటాం. అదేవిధంగా ఓకేనా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీన్ని ఏమంటారంటే కనుక ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం అంటున్నారు. ఓకేనా? దేని స్థానంలో? ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిందే భారతీయ సాక్ష్య అధినియం అన్నమాట, బిఎస్ఏ అంటారు. ఓకేనా? ఈ 3 కూడా కొత్తగా వచ్చాయి, 2023లో చేయబడ్డాయి. ఇప్పుడు 2024 జూలై 1న అమల్లోకి వచ్చాయన్నమాట. ఈ చట్టాలు చేయబడింది 2023, అమల్లోకి వచ్చింది 2024 జూలై 1. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 చట్టాలు కూడా ఈరోజు అమల్లోకి వచ్చాయన్నమాట, జూలై 1వ తారీఖున. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఆల్రెడీ కేసు నమోదు అయిపోయిందన్నమాట ఈ చట్టం ప్రకారం. ఏంటి అంటే కనుక మొట్టమొదటి కేసు ఢిల్లీలోనే.
ఒక చిరు వ్యాపారి పైన కేసు నమోదైందనమాట. ఢిల్లీలో పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులు ఆ చిరు వ్యాపారి పైన కేసు నమోదు చేశారనమాట. ఓకేనా. ఆ చిరు వ్యాపారి రాత్రి వాటర్ బాటిళ్ళు, ఈ గుట్కాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నాడనమాట. రోడ్డుకు అడ్డంగా ఆ దుకాణం ఉందంట, అక్కడ గుట్కాలు అమ్ముతూ ఉన్నాడనమాట. అతని పైన కేసు నమోదు చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి కేసుగా దీన్ని ఓకేనా చెప్తున్నారనమాట. ఈరోజు న్యూస్ పేపర్లో కనిపించింది మొట్టమొదటి కేసు ఇదే అని. బీహార్లోని పాట్నాకు చెందినటువంటి పంకజ్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో ఒక చిరు వ్యాపారిగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పోలీసులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారనమాట, రోడ్డుకు అడ్డంగా ఉంది దుకాణం అని చెప్పేసి. అయినా కూడా అతను పట్టించుకోకుండా అలా అమ్ముతూనే ఉన్నాడు. ఆ గుట్కాలు, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నాడనమాట. అతని పైన ఈరోజు కేసు నమోదైందనమాట. మొదటి కేసుగా అది పరిగణించబడుతూ ఉందన్నమాట. ఈ చట్టంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఓకేనా. అవి చాలా వాటి పరంగా ఎంతోమంది దానిపైన కొన్ని మొన్ననే మనం చెప్పుకున్నాం. రైల్వే బోర్డు కూడా ఓకేనా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే రక్షణ దళం ఉంటుంది కదా, వారికి అవగాహన ఇవ్వడం కోసం ఒక యాప్ను కూడా రూపొందించారనమాట. ఈ చట్టాలపైన అవగాహన ఇవ్వడం కోసం. అదే సంజ్ఞాన్ యాప్ అని నేను చెప్పా. ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు ఆ అవగాహన ఓకేనా. ఈ చట్టాల గురించి చాలామందికి తెలియదు, చాలా కాలం పడుతుందన్నమాట వీటి గురించి తెలుసుకోవాలంటే. ఇంకా కాబట్టి ఎవరైతే రక్షణ ఇస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి అవగాహన కల్పించడం కోసం యాప్లు రూపొందిస్తారన్నమాట రాను. అట్లా రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళు ఇటీవలనే సంజ్ఞాన్ యాప్ను రూపొందించారు, మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు మాదిరి కాదు. ఇంతకుముందు చట్టాల ప్రకారం ఓకేనా, ఒక వ్యక్తి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఆ ప్రాంతంలో, ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలి. ఈ చట్టాల ప్రకారం ఇట్లా కాదనమాట. ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా ఫిర్యాదు చేయొచ్చు అనమాట. ఏ వ్యక్తి అయినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా ఫిర్యాదు చేయవచ్చు. మాకు ఓకేనా, మీరు మా ప్రాంతం పరిధిలోకి రారని చెప్పకూడదు అనమాట. వాళ్ళు ఆ కేసు కట్టాల్సిందే అనమాట. అంతేగాని మా ప్రాంత పరిధి కిందకి మీరు రారు అని చెప్పి ఆ ఫిర్యాదు స్వీకరించకుండా ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫిర్యాదును స్వీకరించాల్సిందే. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి జీరో ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే అనమాట. జీరో ఎఫ్ఐఆర్ కట్టి తీరాల్సిందే అనమాట. అంతేకాదు మహిళల నుంచి, అదేవిధంగా చిన్నారులపై జరిగినటువంటి ఏవైనా నేర దర్యాప్తులు ఉంటాయి కదా, అవి 2 నెలల లోపల దర్యాప్తు జరపాల్సిందే. ఎవరిపైన చిన్న పిల్లలపైన, మహిళలపైన నేర దర్యాప్తులు 2 నెలల్లో ఆ దర్యాప్తు చేయాల్సిందే అనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. అనేక సెక్షన్లు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా కాస్త ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా ఏ చట్టాల స్థానంలోకి ఏ చట్టాలు వచ్చాయి అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రాను ఏమైనా సెక్షన్స్ ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా చదువుకుంటూ వస్తే సరిపోతుంది, పాలిటీ పరంగా కూడా. ఓకేనా. రైట్. థర్డ్ క్వశ్చన్, 2024 జూలై 1న భారత ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 2024 జూలై 1న భారత ఆర్మీ చీఫ్గా నియమితులైన వారు మనందరికీ తెలుసు, ఉపేంద్ర ద్వివేది. కానీ ఎందుకంటే ఇది 1 నెల ముందే మనకు న్యూస్ అనమాట. కాకపోతే ఈ రోజున నియమించబడ్డాడు కాబట్టి మళ్ళీ తిరిగి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే చెప్తున్నాం. ఓకేనా. 2024 జూలై 1న భారత ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది. ఎవరి స్థానంలో? మనోజ్ పాండే స్థానంలో. కానీ ఆర్మీ చీఫ్గా ఇంతవరకు ఎవరు కొనసాగారంటే మనోజ్ పాండే. ఆయన స్థానంలో ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది గారు నియమించబడ్డారనమాట. ఇటీవలనే మనందరికీ తెలుసు, నేవీ చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారనమాట. వీళ్ళిద్దరూ కూడా బాల్య స్నేహితులే అనమాట. ఇది ఒక అపూర్వ ఘట్టం. ఓకేనా. రక్షణకు సంబంధించిన అధికారుల పరంగా ఒక అపూర్వ ఘట్టం అనమాట.
ఎందుకంటే ఉన్నత హోదాలలో మన భారతదేశంలో గొప్పగా త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆర్మీ, నేవీ వీటికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కూడా, మెయిన్ చీఫ్లు ఇద్దరు కూడా బాల్య స్నేహితులు కావడం ఇదే ప్రథమం అన్నమాట. ఆర్మీ చీఫ్గా ఇప్పుడు ఉన్నటువంటి ఉపేంద్ర ద్వివేది కావచ్చు, నేవీ చీఫ్గా ఇటీవలనే నియమించబడ్డ దినేష్ కుమార్ త్రిపాఠి ఇద్దరు కూడా బాల్య స్నేహితులు అన్నమాట. 1970 మధ్యప్రదేశ్లోని రేవాలోని సైనిక్ స్కూల్లో ఇద్దరు కూడా 5వ తరగతి చదువుకున్నారు బాల్య స్నేహితులు వీళ్ళు. మధ్యప్రదేశ్లోని రేవా సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదువుకున్నారు అన్నమాట వీళ్ళిద్దరు కూడా. కాబట్టి ఇద్దరు బాల్య స్నేహితులు మన త్రివిధ దళాల్లో 2 దళాలకు ఒక చీఫ్లుగా ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నూతన నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. ఓకేనా. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఫోర్త్ క్వశ్చన్, రామచిలుక అనే తెలుగు అనువాద పుస్తకాన్ని ఎవరు రచించారు? రామచిలుక అనే తెలుగు అనువాద పుస్తకాన్ని ఎవరు రచించారంటే శ్రీధరన్ పిల్లై. ఎవరు ఈ శ్రీధరన్ పిల్లై అంటే గోవా రాష్ట్ర గవర్నర్. గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిల్లై గొప్ప రచయిత కూడా. ఏకంగా ఇది 150వ పుస్తకం. ఈ రామచిలుక అనేటువంటిది ఎన్నవ పుస్తకం తను రాసిందంటే 150వ పుస్తకం. మలయాళంలో రాసినటువంటి పుస్తకం అన్నమాట. అది తెలుగులోకి అనువదించబడింది అన్నమాట. మలయాళంలో తాను రాసినటువంటి పుస్తకం, శ్రీధరన్ పిల్లై రాసినటువంటి పుస్తకం. ఓకేనా. దానిని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఎవరంటే ఎల్ఆర్ స్వామి. ఎల్ఆర్ స్వామి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది మలయాళ పుస్తకం. రాసింది శ్రీధరన్ పిల్లై, గోవా రాష్ట్ర గవర్నర్. ఆయన ఏకంగా గొప్ప రచయిత. ఇది 150వ పుస్తకం. కానీ దీనిని తెలుగులోకి అనువదించింది ఎవరంటే ఎల్ఆర్ స్వామి. దీన్ని ఇప్పుడు తెలుగు అనువాదంలోకి ఓకేనా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరు విడుదల చేశారు ఈ పుస్తకాన్ని, ఎవరు ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని తెలుగులో అంటే కనుక అతను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అనమాట. ఇక్కడ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకరు శ్రీధరన్ పిల్లై, ఎల్ఆర్ స్వామి, అదేవిధంగా ఓకేనా సిపి రాధాకృష్ణన్ గారు. వీళ్ళ 3 పేర్లు గుర్తుపెట్టుకొని దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఆవిష్కరించింది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. రామచిలుకను రాసింది యాక్చువల్గా మలయాళంలో గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్ పిల్లై అనమాట. దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే మాత్రం ఎల్ఆర్ స్వామి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాల రచయితలు నోట్ చేసుకోండి. ఇటీవల మనకు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు రాసినటువంటి అత్యంత గొప్ప పుస్తకం జస్ట్ ఏ మెర్సనరీ మనకు తెలుసు. అదేవిధంగా కానీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్గా పిలువబడే శ్యామ్ పిట్రోడా గారు రాసిన పుస్తకం. శ్యామ్ పిట్రోడా రాసిన పుస్తకం ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బుకర్ ప్రైజ్ గ్రహీత మన భారతీయుడైనటువంటి సల్మాన్ రష్దీ రాసిన పుస్తకం ఇటీవల నైఫ్ అనే పుస్తకం అన్నమాట. నైఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా చాలా గొప్ప పుస్తకాలు ఇటీవల ఉన్నాయి కొన్ని. ఓకేనా. అవన్నీ కూడా మీరు పుస్తకాలు రాసుకుంటారు. వాటిని రివిజన్ చేయండి ఈరోజే. ఏదైనా ఒక పుస్తకం వచ్చినప్పుడు అక్కడ రాసుకొని వెంటనే వాటిని రివిజన్ చేసుకుంటూ రావాలి మీరు. అట్లా పలుమార్లు రివిజన్ చేస్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకేనా. రైట్. క్వశ్చన్, భారత సైన్యం చేతికి చిప్ ఆధారిత 4G బేస్ స్టేషన్ను అందించిన సంస్థ ఏది? భారత సైన్యం చేతికి చిప్ ఆధారిత 4G బేస్ స్టేషన్ అందించిన సంస్థ సిగ్నల్ ట్రాన్. చూడండి, బెంగళూరు సంస్థ సిగ్నల్ ట్రాన్ ఈ 4G బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించిందనమాట. గత ఏడాది 4G LTE NIB సొల్యూషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెందిన ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో భారత సైన్యం బిడ్డు దాఖలు చేసింది. ఈ బిడ్డును సిగ్నల్ ట్రాన్ దక్కించుకుందనమాట. గత ఏడాది 4G LTE
ఎన్ఐబి సొల్యూషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెందిన ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో భారత్ సైన్యం బిడ్ దాఖలు చేసింది. ఈ బిడ్డును సిగ్నల్ట్రాన్ దక్కించుకుంది. సహ్యాద్రి ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఈ చిప్పులను సెమీ కండక్టర్ సంస్థ సిగ్నల్ చిప్ అభివృద్ధి చేసిందని సిగ్నల్ట్రాన్ వ్యవస్థాపకుడు హిమాన్షు కాన్సిన్ తెలిపారు. సహ్యాద్రి ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఈ చిప్పులను సెమీ కండక్టర్ సంస్థ సిగ్నల్ చిప్ అభివృద్ధి చేసిందని సిగ్నల్ట్రాన్ వ్యవస్థాపకుడు హిమాన్షు కాన్సిన్ తెలిపారన్నమాట. 2010లో 4G, 5G నెట్వర్క్లకు చిప్పులు తయారు చేసేందుకు ఫ్యాబ్లెస్ సెమీ కండక్టర్ కంపెనీ సిగ్నల్ చిప్పులను కాస్నిస్ ఆయన బృందం స్థాపించిందనమాట. 2010లో 4G, 5G నెట్వర్క్లకు చిప్పులు తయారు చేసేందుకు ఫ్యాబ్లెస్ సెమీ కండక్టర్ కంపెనీ సిగ్నల్ చిప్పులను కాస్నిస్ ఆయన బృందం స్థాపించిందనమాట. ఇప్పటి వరకు సైన్యానికి 20 యూనిట్లు అందించామని కాస్నిస్ తెలిపారు. 2029కి భారత్ బేస్ స్టేషన్ విపణి విలువ $24 బిలియన్ చేరుతుందని ఆయన అంచనా వేశారు. 2029కి భారత్ బేస్ స్టేషన్ విపణి విలువ $24 బిలియన్ చేరుతుందని ఆయన అంచనా వేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. భారత్ సైన్యానికి సంబంధించినటువంటి గొప్ప సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన గొప్ప సమాచారం. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. క్వశ్చన్ నెంబర్ 6. 1975లో విధించిన అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీ పేరుతో చిత్రాన్ని నిర్మించగా దర్శకులెవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇటీవల ఎమర్జెన్సీ 1975లో విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందనమాట. ఇది పార్లమెంట్లో దుమారం కూడా లేపిందనమాట. ఎమర్జెన్సీ పైన పార్లమెంట్లో మరింత దుమారం లేపడం మనం చూసాం. కాబట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఎమర్జెన్సీ సందర్భంగా ఒక సినిమా కూడా రాబోతూ ఉందన్నమాట. అక్టోబర్ నెలలో విడుదల కాబోతూ ఉంది. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ సినిమాను పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. దాన్ని అక్టోబర్ నెలకి పోస్ట్పోన్ చేశారు. అక్టోబర్ నెలలో విడుదల కానుందనమాట. 1975 అనగానే ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975లో విధించినటువంటి ఎమర్జెన్సీ థర్డ్ ఎమర్జెన్సీ అనమాట. యాక్చువల్గా మన భారతదేశంలో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించారనమాట. 1962లో చైనాతో యుద్ధ కారణం చేత విధించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధ కారణం చేత సెకండ్ టైం విధించారు. 1975లో అంతర్గత కల్లోలాల కారణం చేత థర్డ్ టైం విధించారనమాట. 1962, 1971, 1975 చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, అంతర్గత కల్లోలాలు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారంటే రాష్ట్రపతి విధిస్తారు, ప్రెసిడెంట్ విధిస్తారనమాట. కాబట్టి ప్రెసిడెంట్స్ నేమ్స్ కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. 1962 సర్వేపల్లి రాధాకృష్ణన్. 1971 వివి గిరి, వరాహగిరి, వెంకటగిరి. 1975 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ ప్రధానమంత్రుల కాలంలో విధించబడింది అని మాత్రం అడుగుతారు. కాబట్టి 1962 జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, 1971 ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, 1975 ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అనమాట. కాబట్టి రాష్ట్రపతుల పేర్లు, ప్రధానమంత్రుల పేర్లు, సంవత్సరాలు, కారణాలు మనం చదువుకోవాలి ఖచ్చితంగా. ఇలా 1975లో థర్డ్ టైం విధించినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది. ఇందిరాగాంధీ పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే కంగనా రనౌత్ పోషిస్తూ ఉంది. ఈ సినిమా దర్శకులు కూడా కంగనా రనౌతే. ఈ సినిమా కథ రాసింది కూడా కంగనా రనౌతే అనమాట. చాలా గొప్ప నటి అనమాట కంగనా రనౌత్. ఓకేనా, కాబట్టి కంగనా రనౌత్ చూడండి ఒకసారి ఇమేజ్లో. ఇందిరాగాంధీని చూసినట్టే ఉంది కంగనా రనౌత్ అక్కడ, ఆమె యొక్క రోల్ అనమాట.
కాబట్టి ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహించారు ఈ సినిమా కంటే కంగనా రనౌత్. ఇందిరాగాంధీ పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే కంగనా రనౌత్. ఈ సినిమా కథ రాసింది రచయిత ఎవరంటే మాత్రం కంగనా రనౌతే. ఎమర్జెన్సీ గురించి 1975 ఎమర్జెన్సీ పై సినిమా ఉంటుందన్నమాట. ఇదే 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ కూడా వస్తాయన్నమాట. పొలిటికల్ పరంగా ఉన్న వాళ్ళందరూ కూడా బాలీవుడ్లో చాలామంది ఈ సినిమాను బాగా చూస్తారు. భారతదేశవ్యాప్తంగా కూడా గొప్పగా ఆడుతుందన్నమాట ఇట్లాంటి సినిమాలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. సెవెంత్ క్వశ్చన్, 2024 జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు 4,000 రూపాయల పింఛన్ల కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక పెనుమాక, గుంటూరు జిల్లాలోని పెనుమాక అనేటువంటి ఒక గ్రామంలో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగిందన్నమాట. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పింఛన్ల కంటే ఇప్పుడు మరింత పెంచుతూ ఆ పింఛన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటగా చేపట్టడం జరిగింది ప్రజెంట్ వచ్చినటువంటి గవర్నమెంట్ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారి చేత ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేయించడం జరిగిందనమాట. దాదాపు 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ నెలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమంలో. 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందనమాట. వృద్ధులకి, వితంతువులు, ఒంటరి మహిళలు, కళాకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్స్ వీరందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగిందనమాట. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 4,000 ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే దివ్యాంగులకు ఇది వరకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు దాన్ని 6,000కు పెంచడం జరిగిందనమాట. 6,000కు పెంచడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి దివ్యాంగులకి. ఇక కిడ్నీ, కాలేయము, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి, ఓకేనా, కిడ్నీ, కాలేయం, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10,000 రూపాయలు. గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు దాన్ని 10,000కు పెంచడం జరిగిందనమాట. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా వీల్ చైర్ ఎవరైతే వీల్ చైర్ వాడుతూ ఉంటారో, అదేవిధంగా ఓకేనా, వీల్ చైర్ వాడేవారికి గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని 15,000 రూపాయలకి చేయడం జరిగిందనమాట. ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని రకాల వర్గాలకు పింఛన్లు పెంచడం జరిగిందనమాట. కాకపోతే ఈసారి ఈ వృద్ధులకు ఇచ్చేటువంటి పింఛన్ ఉంది కదా, దీన్ని 7,000కు ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే గత 3 నెలల నుంచి 1,000 రూపాయలు 3 నెలల ముందే పెంచినట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు, ఈ నెలకు సంబంధించిన 4,000 రూపాయలు, 4,000 3,000 మొత్తం 7,000 రూపాయలు అందించడం జరిగిందనమాట ఈ నెలకు. రేపు నెల నుంచి 4,000 ఇచ్చుకుంటూ వస్తారనమాట. ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. జూలై 1 డేట్ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఎక్కడ దీన్ని ప్రారంభించాడో గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరికి ఎంత పింఛన్ ఇస్తున్నారు, గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, అది నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా, ఓకేనా. అదేవిధంగా మనకి మొట్టమొదటిసారిగా ఆయన సంతకం చేసింది 5 పైన. సచివాలయంలో అడుగు పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 పైన సంతకం చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 పోస్టులు మెగా డిఎస్సి పైన సంతకం అన్నమాట. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం చేశాడు. థర్డ్ సంతకం వచ్చేసి
ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పైన 4,000 రూపాయలు పెంచుతూ దానిపైన సంతకం చేయడం జరిగిందనమాట. ఇది 3వ సంతకం. దాన్ని ఇప్పుడు అమలు చేయడం జరిగిందనమాట. 4వ సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నట్టుగా సంతకం చేశాడు. అది కూడా అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. నెంబర్ 5 వచ్చేసి స్కిల్స్, దానిపైన గణన అనమాట. స్కిల్స్ సంబంధించి ఎవరికైతే ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో దానికి ఎవరెవరికి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయనే దానిపైన సర్వే చేయనున్నారనమాట. దానిపైన సంతకం చేయడం జరిగిందనమాట. దాని ద్వారా ఉపాధి లభిస్తుందన్నమాట. ఓకేనా, ఆ స్కిల్స్ నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్గా ఉపాధి లభిస్తుందన్నమాట యువతకి. ఓకేనా, కాబట్టి ఈ 5 పైన సంతకం చేశారు. ఓకేనా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏమంటారంటే కనుక గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, దాన్ని మేము 4,000కి చేసామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక 2,000 రూపాయలు ఉండేది, దాన్ని 3,000 రూపాయలు చేస్తామని చెప్పి వాళ్ళు సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 అట్లా 5 ఏళ్ల కాలంలో 1,000 రూపాయలు పెంచారనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒకేసారి 1,000 రూపాయలు పెంచేయడం జరిగింది. దాన్ని ఫస్ట్ కాంచి ఇవ్వడం మొదలుపెట్టారనమాట. 3,000 4,000కి చేసేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకు రాజకీయంగా ఈ మధ్య జరుగుతూ ఉన్నటువంటి విషయాలు. ఓకేనా, రైట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎయిత్ క్వశ్చన్, అమర్నాథ్ యాత్ర కై భక్తులు బార్లు తిరుగుతుండగా ఈ యాత్ర ఎక్కడ నిర్వహించబడుతుంది? చూడండి, అమర్నాథ్ యాత్ర ఎక్కడ జరుగుతుంది అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఏటా జరిగేటువంటి గొప్ప యాత్ర అనమాట. పూరి జగన్నాథ యాత్ర అంటే ఒరిస్సా, కోనార్క్ సూర్యదేవాలయానికి సంబంధించి గొప్పగా అక్కడ ఉత్సవాలు చూస్తాం ఒరిస్సాలో. కానీ అట్లా అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు మనం, శివలింగం ఉంటుందన్నమాట. ఈ అమర్నాథ్ యాత్ర ఎక్కడ జరుగుతుంది ప్రతి ఏటా అంటే జమ్మూ కాశ్మీర్లో. కానీ దేశం నలుమూలల నుంచి తండోపతండాలుగా ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. అమర్నాథ్ యాత్రలో భాగంగా అక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ యాత్రలో భాగంగా చాలామంది జనం అక్కడ చేరడం వల్ల ఆ తాకిడికి తట్టుకోలేక కొంతమంది ఓకేనా ప్రాణాలు కూడా పోతూ ఉంటాయన్నమాట. మనం చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి అటువంటివన్నీ ఇటుసారి జరగకుండా ఉండేందుకు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టంగా అక్కడ చేయడం జరిగిందనమాట. విడతల వారీగా కొంతమందిని ఒకసారి అలా పంపిస్తూ ఉందన్నమాట. చాలా చక్కగా ఈసారి. కాబట్టి అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మాత్రం జమ్మూ కాశ్మీర్. ఆ యాత్ర ఇప్పుడు ప్రారంభమైందనమాట. మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. అక్కడ టికెట్ల కోసం బార్లు నిలబడి టికెట్లు తీసుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా వాళ్ళని కొంతమందిని ఒకసారి బాగా పంపిస్తూ ఆ తాకిడిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమర్నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్. నైన్త్ క్వశ్చన్, జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిసారమును నిరోధించడానికి చేపట్టిన కార్యక్రమం ఏది? చూడండి, జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిసారమును నిరోధించడానికి చేపట్టిన కార్యక్రమమే డయేరియా స్టాప్ టు అనమాట. ఇది 2వ దశ అనమాట. 2వ దశ కార్యక్రమం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జూలై 1 అంటే ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆగస్టు 31 వరకు అంటే 2 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. మనందరికీ తెలిసి ఈ అతిసారం అనేటువంటిది ఎంత ప్రబలుతుందో, అంటే మన రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తుందంటే కనుక అంత ఎక్కువగా ఇది రోజు రోజుకు విజృంభిస్తూ ఉందన్నమాట. చిన్నపిల్లల్లో ఈ అతిసారం అనేటువంటిది తాకుతుందన్నమాట ఎక్కువగా. ఓకేనా, కాబట్టి ఈ చిన్నపిల్లలలో ఈ డయేరియా వ్యాధిని మనం నిరోధించగలగాల, వాళ్ళు అతిసారాన్ని తగ్గించగలగాలన్నమాట. కాబట్టి దీన్ని నిరోధించడం కోసమే ఈ కార్యక్రమం అన్నమాట. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే కనుక ఒక 2 ORS ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 14 రోజులకు సరిపడా జింక్ ట్యాబ్లెట్లు వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2 ORS ప్యాకెట్లు మరియు
14 రోజులకు సరిపడా జింక్ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అవగాహన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి 2 నెలల పాటు దీనిపైన అవగాహన ఇవ్వనున్నారన్నమాట. అంటే ఇది రాకుండా ఎలా, అతిసారం రాకుండా మనం ఏం చేయాలి అనే దానిపైన తల్లిదండ్రులు అవగాహన ఇస్తే కనుక ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు వారి సూచనలతో ఆ విధంగా చేసినట్లయితే కనుక వాళ్ళకు అతిసారం అనేటువంటిది రాదన్నమాట. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక అతిసారం రాకుండా ఏం చేయాలి, వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా వారి సూచనలు, డాక్టర్ల సూచనలన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆ జింక్ ట్యాబ్లెట్లు ఎవరు వారి కుటుంబాలకు అందజేస్తారంటే ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో, ఏఎన్ఎంలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుందన్నమాట. కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డయేరియా స్టాప్ 2 అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 2 నెలలు అన్నమాట. జింక్ ట్యాబ్లెట్లు 14 రోజులు, 2 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనమాట. లాస్ట్ క్వశ్చన్, T20 వరల్డ్ కప్ 2024 ఆడిన తర్వాత ఏ భారత ప్లేయర్ అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు? T20 వరల్డ్ కప్ 2024 అయిపోయిన తర్వాత ఏ భారత ప్లేయర్లు అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు అంటే ఇక్కడ 3 ఉన్నారు ఏకంగా. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, వీళ్ళ 3 కూడా అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట. చూడండి, ఈ ఏడాది T20 వరల్డ్ కప్ విన్నర్ మనందరికీ తెలుసు. సౌత్ ఆఫ్రికా రన్నరు, ఇండియా విన్నరు. సౌత్ ఆఫ్రికా రన్నరు, ఇండియా విన్నర్ T20 వరల్డ్ కప్ 2024 అనమాట. అత్యంత అద్భుతంగా ఇండియా రాణించడం జరిగిందనమాట. ఫైనల్ మ్యాచ్ అయితే ఇంకా నరాలు తెగే ఉత్కంఠత మధ్య నడిచిందనమాట ఫైనల్ మ్యాచ్. ఓకేనా, అంత అద్భుతంగా మన వాళ్ళు రాణించి మనకు కప్ అందించడం జరిగిందనమాట. దీనికి ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ రాణించిన తీరు కావచ్చు. ముందు మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడడం జరిగింది. ఫైనల్లో సరిగా ఆడకపోయినప్పటికీ ముందు మ్యాచ్లన్నీ కూడా బాగా ఆడాడు రోహిత్ శర్మ. అదేవిధంగా విరాట్ కోహ్లీ ముందు మ్యాచ్ సరిగ్గా ఆడలేదు, ఫైనల్లో బ్రహ్మాండంగా ఆడడం జరిగిందనమాట. దానివల్లనే మనకి వరల్డ్ కప్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరూ T20 మ్యాచ్లకు ఎంత కీలకం అంటే అంత కీలకం అనమాట. అటువంటివి ఈ ఇద్దరు ఇంకా మనం T20 మ్యాచ్లు ఆడని మ్యాచ్లో మనం చూస్తామన్నమాట. వీళ్ళిద్దరు ఆడని మ్యాచ్లో మనం చూడబోతూ ఉన్నాం రానున్న రోజుల్లో. T20 మ్యాచ్లు చూడాలంటే ఇంకా IPL మ్యాచ్లు చూడాల్సిందే వీళ్ళిద్దరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం ఆడతారు వీళ్ళు. ఓకేనా, అంతర్జాతీయ T20 మ్యాచ్లకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించారు. వాళ్ళిద్దరూ ప్రకటించిన మరుసటి రోజునే మరొకరు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లో నిలిచాడు. అతనే రవీంద్ర జడేజా. అత్యంత గొప్ప బౌలర్ అన్నమాట రవీంద్ర జడేజా, మనందరికీ తెలుసు. దాంతోపాటు ఎన్నో ఇన్నింగ్స్లో గొప్పగా బ్యాటింగ్ చేసి భారతదేశ టీంను విజయపథంలోకి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి అన్నమాట రవీంద్ర జడేజా, ఆల్రౌండర్. అటువంటి వీళ్ళ 3 కూడా మనం రానున్న రోజుల్లో అంతర్జాతీయ T20 మ్యాచ్లకు ఆడరు అంటే మనకు ఊహించుకోలేని పరిస్థితి అన్నమాట. ఇక వీళ్ళ స్థానాలు ఎవరు భర్తీ చేస్తారు, అంత గొప్పగా మన భారతదేశాన్ని రానున్న రోజుల్లో ఎవరు విజయాలు వచ్చేటట్టుగా చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైతే ఈ 3 బాగా ఒకనా గుర్తుపెట్టుకోవాలి. రిటైర్మెంట్ ప్రకటించారన్నమాట అంతర్జాతీయ T20 మ్యాచ్లకు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఓకేనా, రైట్. అందరూ దయచేసి క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186
006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోషిస్తాయి. కరెంట్ అఫైర్స్ మీరు సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఎన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసినా కూడా మీరు చాలా లాస్ అయిపోయే ఎగ్జామ్ ఓకేనా సరిగ్గా రాయక జాబ్ కోల్పోయే స్థితి ఉంటుందన్నమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ను బాగా ఫోకస్ చేయండి. ఒక 2 ఛానళ్ళు వినండి. మీకు బాగా నచ్చిన ఛానళ్ళు ఒక 5-6 ఛానళ్ళు విని 2 ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా మన ఛానల్ కూడా వినమని చెప్పండి. ఒకసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వినమని చెప్పండి. వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మనం అందించేటివి తీసుకొని అవి కూడా ప్రిపేర్ కాండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.